మీ రియల్ లైఫ్లో విలన్ ఎవరు? నా రియల్ లైఫ్లో విలన్ నేనే. ఎందుకు మీరు అంత harsh గా ఉంటారా? ఒక్కొక్కసారి నాకు ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది. నాకు రియల్ లైఫ్లో అతనిలాగా బోల్డ్గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు విలన్ ఎందుకు అలా ఉండరు మీరు? నాకు రాదు అలా ఉండడు. అందుకని బట్ మీకు ఆయన ఇష్టం కదా. ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ ఆయన చేశారు, అలా సినిమాలో సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెటైర్ కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి బా నీకు నువ్వే విలన్ రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం. బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్ నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా గాసిప్ ఎవరైనా చెప్తే వెళ్ళి ఒక చెవి వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. మీకు అలా మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నది మీ చౌదాకా వచ్చింది? రాలేదులే కానీ బట్ తెలుసుకోవాలి ఉంటుంది. మన గురించి మన వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలి ఉంటుంది. మీరు గాసిప్ చేస్తారా? అయితే నేను తక్కువ చేస్తారు. గాసిపింగ్ చేయని మనుషులు ఎవరు ఉండరు. ఎందుకంటే Obviously. హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్. అదేంటి ఇదేంటి అనే మాట్లాడుకుంటాం మనం. లేకపోతే కాన్వర్జేషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా. సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఏంటి, ఎవరు? ఒకటి తీరా బాబు అంట. ఎవరైనా ఇస్తే సరే బాబు. మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇవ్వలేదు పాపం. కామెడీ సినిమాలు తీయటం ఈజీ అని ఎవరు అనలేదు, కానీ తీయడం చాలా కష్టం. అలా ఎవరైనా తీయమని మీరు అన్నట్టు అంటే మాత్రం ఒకటి తీసి చూపించు బాబు అంటే నేను అంతే అంతే కదా. ఒకటి తీసి చూపించు బాబు, అందులో 100 అర్థాలు. ఒకసారి నవ్వించు బాబు, నవ్వించు బాబు. నవ్వించడం చాలా కష్టం అండి. అండ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్. చెప్పాలి అని అంటే ఒక డాన్స్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారా? ఒక ఫైట్ సీక్వెన్స్ని యాక్షన్ డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారా? డాన్స్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. డాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫ్. అదే డాన్స్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. మీరు రీసెంట్గా ఒక డాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని. సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారో చూడలేదు, హీరో మెటీరియల్ హీరో మెటీరియల్ హీరో ఈ మధ్య మెటీరియల్. చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో, బాగానే అంటున్నారు కానీ బట్ ఇప్పట్లో మనకు ఆలోచన లేదు. బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నా ఆఫ్లైన్లో. ఇప్పుడు సో టీవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా డాన్సులు చేస్తూ ఐఎమ్ క్యాప్చరింగ్ మై ఏజ్, ఐఎమ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సో వేసుకోవాల్సిన సూట్లు, వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నా. ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది? అసలు ఇక రిగ్రెట్స్ లేకుండా లేదు కదా. ఎవ్రీ మూమెంట్ సో ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించామరా మనం బాగానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం. ఇంకేంటి అట్లా కాదు, జెన్యూన్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్ హీరో ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాజ్ యూ ఆల్సో డాన్స్ సో గుడ్ అండి. అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు. సో ఏదైనా మంచి ఫ్యూచర్లో ఆఫ్టర్ 6-7 years ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్గా చేయాలని ఉంది నాకు. హీరో అనేది ఇట్స్ లైక్ చేస్తారన్నమాట. యాక్టింగ్ చేస్తాను చాలాసార్లు చెప్పాను. ఐల్ బికమ్ అన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో. హీరో అని ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద. అంత బాధ్యత నేను పెట్టుకోను. ఇట్స్ లైక్ టూ హెవీ ఫర్ మీ. యాక్టర్ అనుకోండి పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోండి సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా. అంతే కదా. సో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? నా ఫేవరెట్ కో స్టార్ అంటే నేను యాక్టర్ని అయితే కో స్టార్ అని చెప్పగలను. నా ఉద్దేశం ఏంటంటే పనిచేసిన వాళ్ళు వెంకటేష్ గారు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేసినప్పుడు బాలకృష్ణ గారు. సచ్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. నేను అలాగే పనిచేస్తాను. టు బి హానెస్ట్ అలాగే పనిచేస్తాను. నేను పనిచేసి వన్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు ప్రతి యాక్టర్తోనూ ఆల్ బెస్ట్ మూమెంట్స్ ఐ హ్యావ్. ఈవెన్ రవితేజ గారితో అలాగే బెస్ట్ మూమెంట్స్. కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి నేను డిప్లొమాటిక్ అని చెప్పట్లేదు. ఎవ్రీ వన్ ఇప్పటికీ నాతో అంతే ఫ్రెండ్లీ వైబ్లో ఉంటారు. సో ఎవరిని నేను సైడ్ చేయలేను. గాట్ ఇట్. ఆల్ స్టార్స్ నాతో పనిచేసిన ఈవెన్ మహేష్ బాబు గారు స్టిల్ ఆయన ఒక 20-25 minutes మాట్లాడుకుంటాం ఫోన్లో. ఎప్పుడు కాల్ చేసిన ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసిన అదే వైబ్ ఉంటుంది. సో నేను వెంకటేష్ గారిని కలిసినప్పుడు అదే బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏదన్నా కూడా ఫోన్లో మాట్లాడతారు. సో పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా ఎవ్రీబడీ లవ్స్ యూ సో మచ్. ఎవ్రీబడీ లవ్స్ యూ అట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ వస్తుంది నాకు. సో నేను అంతే ఇస్తున్నాను, నాకు అంతే వస్తుంది. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయలేను. సపోజ్ మీరు ఒక డెజర్టెడ్ ఐలాండ్లో ఉన్నారు, రొమాంటిక్ స్టోరీ రాస్తారా, కామెడీ స్టోరీ రాస్తారా?
డెజర్టెడ్ ఐలాండ్ లో ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉన్నారు. యూఆర్ సచ్ అ కీ నోట్ ఆన్ యువర్ స్క్రిప్ట్. సో కామెడీయే వస్తుంది అక్కడ. అక్కడ కూడా నా కామెడీ. కష్టాలు తెలుసుకుంటూ నా మీద నాకు జోకులు వేసుకోవడం తప్ప, నేను బతకాలంటే నాకు నేను ఎనర్జీ ఇచ్చుకోవాలి కదా. అమ్మో, దీంట్లో చాలా డెప్త్ ఉంది అనిపిస్తుంది ఏంటి అనిల్ గారు. అంతే కదా మరి. లైఫ్లో ఎప్పుడు మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు జస్ట్ క్రాక్ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. మనల్ని మనం లైట్ చేసుకుంటేనే మన స్ట్రగుల్ నుంచి బయటకు రాగలం. అసలు మీరు స్ట్రగుల్లో ఉన్నారా అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరికీ మీరు అన్న వచ్చే point. సిచ్యువేషన్లో అంటే ఒక డెజర్టెడ్ ఐలాండ్ అంటే ఎవరు లేకపోతే అది బిగ్గెస్ట్ స్ట్రగుల్ కదా. ఒక మనిషి ఒంటరిగా బతకడం అన్నంత స్ట్రగుల్ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది. నువ్వు ఉండు ఒక ఒంటరిగా ఒక 2 రోజులు ఉండి ఎవరు లేకపోతే. డెజర్టెడ్ ఐలాండ్ కాదు, నువ్వు స్వర్గంలో అయినా పెట్టు, నువ్వు వెళ్ళి హెవెన్లో పెట్టు, ఒక్కడే బతుకు, హెవెన్లో 2 రోజులు బొక్కలో హెవెన్ అని చెప్పి వచ్చేస్తాను. అంతే కదా. వండర్ఫుల్. సో కమింగ్ బ్యాక్ టు ది మూవీ థింగ్, 10th గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, 12th డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది, అండ్ 14th సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. టెన్షన్ ఉందా ఈ కాంపిటీషన్లో ఎలా పర్ఫామ్ చేస్తాము అని? సో టెన్షన్ లేదు. జనాలు డబ్బుల్ని దాచుకొని మరి వై దే హ్యావ్ టు సీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఆల్రెడీ మేము ఆడియన్స్కి ఏం చేస్తున్నాము, ఏం చూపించబోతున్నాం అనేది క్లియర్గా చెప్పేసాం. సో మా ఆడియన్స్ మాకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే నమ్మకం ఉంది. సో అలాగే మిగతా సినిమాలకు కూడా దేర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకున్న. రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్, ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ హ్యావ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. అలాగే బాలయ్య బాబు గారు కంప్లీట్ మాస్ యుఫోరియా ఉన్న హీరో. సో ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకున్నారు. మాది ఒక బుల్లి మార్కెట్, మా గోల్లో మేము ఉన్నాం కాబట్టి సో భయం లేదు. అండ్ సంక్రాంతి నాకు ఇది 3వ సంక్రాంతి. సో ప్రతి సంక్రాంతికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో నా వరకు నేను సర్వే అవుతూనే వస్తున్నాను. సో 2 సంక్రాంతులు కూడా బీభత్సంగా ఆడినాయి నా 2 సినిమాలు. సో ఈసారి కూడా ఒక సేఫ్ బెట్లోనే ఉన్నానని అనిపిస్తుంది. ఆ 2 సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలి, నా సినిమా కూడా బాగా ఆడాలి. సూపర్ డూపర్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్, బట్ స్టిల్ యు వాంటెడ్, బట్ స్టిల్ ఎవ్రీవన్ వాంట్స్, హోల్ ఇండస్ట్రీ వాంట్స్ దట్. అబ్సల్యూట్లీ. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నట్టు. సో గుడ్ లక్ టు యూ అనిల్ గారు, మోర్ పవర్ టు యూ, సూపర్ పవర్ టు యూ. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.